హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే అస్సలు బాగాలేనండి. ఎందుకు ఏంటి అంటే నాకు మేనల్లుడు వచ్చేస్తాడని చెప్పాను కదా. మా ఆడపడుచుకి అయితే ఆడపిల్ల పుట్టింది. డెలివరీ అయితే కోటి హాస్పిటల్లో అయ్యింది. నార్మల్ డెలివరీ అయ్యింది. పాప మంచిగా 3 kgs పుట్టింది, హెల్దీగా ఉంది. మా ఆడపడుచు కూడా మంచిగానే ఉంది. కాకపోతే కొంచెం ఇబ్బంది వచ్చిందనమాట. అంటే మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం అయ్యింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, మా చిన్న పాపకి ఏమైందంటే నిమోనియా అనేది వచ్చింది. అందుకోసమే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతకి మళ్ళీ నీలపూర్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అందుకోసమే వీడియోస్ అయితే పెట్టడానికి ఇబ్బంది అయింది. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు. నేను హాస్పిటల్ చుట్టూ తిరగడం అయితే అవుతుంది. నిన్న నైట్ నేను వచ్చాను ఇంటికి. మళ్ళీ వెళ్ళాలి. ఆ గ్యాప్లో ఒక వీడియో అయినా పోస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇంట్లో అయితే ఏం లేవండి తినడానికి. నాకైతే ఫుల్గా ఆకలేసింది. ఇంట్లో కొంచెం రవ్వ ఉండే, పెరుగు ఉండే, దాన్ని నానబెట్టేసి కొంచెం సేపు మిక్సీ పట్టేసి అయితే చిన్న బందోసులు అయితే వేసుకొని తిందామని చెప్పేసి అయితే ట్రై చేసిన. బాగున్నాయి, తినేసిన అనమాట. ప్రాసెస్ అయితే వీడియోలో చూడండి. నేను హాస్పిటల్లో ఫేస్ చేసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటా. హాస్పిటల్లో ఎట్లుంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. డబ్బులకేమో కానీ వాళ్ళు పెట్టే ఇబ్బందులు చాలా ఉంటాయి. ఎట్లా అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నంత కంఫర్ట్ అనేది మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంటే మనం చేసుకోవాలి. మనం చెప్పేది వాళ్ళు వినరు అసలుకి. మనం ఒకటి చెప్తే తెలుసు మాకు, మీరు చెప్పొద్దు అదే అని చెప్పేసి వాళ్ళు కొంచెం అట్లా అనేస్తారు. కాకపోతే ట్రీట్మెంట్ అయితే బాగా ఇస్తారు, మంచిగా అయితే చూసుకోరు. కాకపోతే కోటి హాస్పిటల్ నాకు డెలివరీ అయినప్పుడు ఇప్పటికీ చాలా అంటే చాలా డెవలప్ అయింది. చాలా మంచిగా ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు ఇప్పుడు. మనం డబ్బులు ఖర్చు పెట్టేది ఎక్కడ అంటే మన ఫుడ్ కూడా ఆడ ఖర్చు పెట్టే అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆడ ఫ్రీగా అయితే ఫుడ్ని మనకి డొనేట్ చేస్తూ ఉంటారు బయట. మనకు సిగ్గు మొహమాటం ఏం లేకుండా అయితే తెచ్చుకొని హ్యాపీగా తినేయచ్చు. సిగ్గు మొహమాటం పడితే మాత్రం డబ్బులు మస్తు ఖర్చు అవుతాయి. టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను నేను, టేస్ట్ అస్సలు బాగుండదని. బయట వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతాయి, ట్రీట్మెంట్కి కూడా ఖర్చు కావు. వాళ్ళు పక్కన ఉన్న ఆయాలకి, వాళ్ళు ఊడ్చే వాళ్ళకే డబ్బులు అవుతాయి. పుట్టినప్పుడు పాపో బాబు పుట్టినప్పుడు 2000